హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాల్టి మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ సాంబార్. అన్నంలోకి అయితే రుచి అదిరిపోద్ది. అయితే ఇక్కడ బెండకాయ సాంబార్ని మన అమ్మమ్మలు చేసే పద్ధతిలో చేసి చూపిస్తాను. అప్పట్లో అయితే పప్పు ఉడకబెట్టకుండానే ఈ బెండకాయ సాంబార్ని ఒక 10 నిమిషాల్లో చేసుకునేవారు. అయితే ఇప్పటి బిజీ లైఫ్లో చాలా మందికి యూజ్ అయ్యే మంచి రెసిపీ. సింపుల్గా ఇలా బెండకాయ సాంబార్ని చేసుకొని అప్పడాలు నంచుకుంటూ కడుపు నిండా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నా, టైం కుదరకపోయినా ఇలా సింపుల్గా బెండకాయ సాంబార్ని చేసుకొని రుచి చూడండి. మరి నోరూరించే ఈ బెండకాయ సాంబార్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇవాల్టి 2 కామెంట్స్ని చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి కే అబ్దుల్ గారు ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీ వంటలన్నీ చాలా బాగుంటాయి, నేను అన్నీ ట్రై చేస్తా. మీరు చేసిన స్టఫ్డ్ బ్రేక్ఫాస్ట్ నేను ట్రై చేసా, చాలా బాగా కుదిరింది. మీరు మా కోసం 5 years చిల్డ్రన్ కోసం హెల్దీ ఫుడ్ చెప్పండి అని తెలిపారు. తప్పకుండా అనండి. మన ఛానల్లో ప్రతి వారం కూడా చిన్నపిల్లలకు ఒక రెసిపీని పోస్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, ఇలా మీరు ట్రై చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మన సెకండ్ కామెంట్ వచ్చేసి జి ఇందిరా గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. నేను ట్రై చేశాను, ఈ రెసిపీ చాలా బాగుంది. మీరు షార్ట్ అండ్ స్వీట్గా ఈజీగా రెసిపీని చెప్తున్నారు, మాకు అది బాగా నచ్చిందని తెలిపారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి రుచి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని చూసి ఉండకపోతే లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా మంది ట్రై చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి బెండకాయ సాంబార్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. ఇక్కడ నేను 15-20 వరకు బెండకాయల్ని తీసుకున్నాను. అలాగే పిడికడంతా అంటే ఒక 20 గ్రాముల చింతపండును కూడా కడిగి నానబెట్టండి. ఇప్పుడు కడిగి తుడిచిన బెండకాయల్ని కట్ చేసి తీసుకుందాం. చివర్లు కట్ చేసి పొడవుగా ఇలా కట్ చేయండి. పెద్ద సైజులోనే ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోండి. సాంబార్లోకి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేస్తే అంత బాగోదు. ఇలా అన్నీ కూడా కట్ చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ని, ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి తీసుకుందాం. మీరు కావాలంటే ఈ సాంబార్లోకి ముల్లంగిని, ఆలు, సోరకాయ వంటి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని పొడవుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ బెండకాయ సాంబార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చీలను తీసుకున్నాను. మీరు కావాలంటే సగం పచ్చిమిర్చీలను, కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 7-8 వెల్లుల్లిపాయలను కూడా వేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కట్ చేసిన క్యారెట్, ఉల్లిపాయ, బెండకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఉప్పుని తక్కువగా యాడ్ చేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇందులోనే కొన్ని కరివేపాకుల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు చింతపండు నుండి తీసిన రసాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే పులుపుని అడ్జస్ట్ చేస్తూ 1/2 గ్లాస్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం చింతపండు రసంతో కలిపి 2.5 గ్లాసుల వరకు నీళ్లను యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు మరిగించండి. మరో పక్కన ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల శనగపిండిని తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అదే స్పూన్ సైజ్ పెద్దగా ఉంటే 2 టీ స్పూన్లు సరిపోతాయి. ఇప్పుడు కొన్ని నీళ్లను వేసి చిక్కగా కలపండి. పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక 1/2 గ్లాస్ అన్ని వాటర్ని వేసి పల్చగా కలపండి. ఇలా పల్చగా మిక్స్ చేశాక మరో పక్కన చింతరసంలో బెండకాయలు కూడా ఒక 5-6 నిమిషాలు ఇలా బాగా ఉడికాక కలిపి పెట్టిన శనగపిండి నీళ్లను మరోసారి కలిపి ఈ రసంలో యాడ్ చేసి కలపండి. పిండి నీళ్లను వేశాక వెంటనే కలపాలి, లేకపోతే పిండి ముద్దలు ముద్దలుగా అవుతుంది. చూడండి, సాంబార్ అనేది పలచగా ఇలానే ఉండాలి. ఇది మరిగేసరికి మరి కాస్త చిక్కబడుతుంది.
ఒక 3 నిమిషాలు బాగా మరిగించండి. ఇలా పైన పేరుకుంటున్న నురగను తీసేయండి. 3 నిమిషాలు మరిగించాక 1 టీ స్పూన్ సాంబార్ పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే తరిగిన కొత్తిమీర వేసి కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేస్తే సరి. ఎంతో టేస్టీగా నోరూరించే బెండకాయ సాంబార్ రెడీ అయిపోయింది. మరే కూర లేకుండా ఈ ఒక్క బెండకాయ సాంబార్తోనే కడుపు నిండా తినేయచ్చు. చాలా బాగుంటుంది. స్పెషల్లీ మనం తొందరలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఇలా బెండకాయ సాంబార్ని చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, తొందరగా అయిపోయే ఈ బెండకాయ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.